టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మోకాలి గాయం నుంచి కోలుకున్నాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో 2-3 సీజన్లు ఆడగలడని చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చహార్ చెప్పాడు. అయితే ఎంఎస్ ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. గత 4 సంవత్సరాలుగా అతడు చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహిస్తూ అభిమానులను అలరించాడు. అయితే ప్రతి సీజన్కు ముందు మహీ ఐపీఎల్లో ఆడతాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతుంది. 2025 సంగతి పక్కన పెడితే 2024లో ధోని బరిలోకి దిగటం మాత్రం ఖాయమైంది. ఇప్పటికే అతడు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. గత ఐపీఎల్ సీజన్లో మోకాలి గాయం కారణంగా టోర్నీ ఆశాంతం ఇబ్బంది పడ్డ ధోని శస్త్రచికిత్స చేయించుకొని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లకు దూరంగా ఉన్న చహార్ ప్రస్తుతం ఐపీఎల్ 2024 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతను మాట్లాడుతూ, ఎంఎస్ ధోని క్రికెట్కు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. మరో 2-3 ఐపీఎల్ సీజన్లు ఆడగలిగే సత్తా మహీలో ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. చివరి నిర్ణయం మాత్రం ధోనీదే. గాయం నుంచి కోలుకొని నెట్స్లో ప్రాక్టీస్ చేయడం నేను చూశాను. బాగా ఆడుతున్నాడు. తన చివరి మ్యాచ్ చెన్నైలోనే అని ధోని అందరికీ చెప్పాడు. ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించడం చాలా కష్టమే. సిఎస్కే అంటేనే మహీభాయ్ అని దీపక్ చహార్ పేర్కొన్నాడు. అలాగే ఎంఎస్ ధోనికి క్లోజ్ అవ్వటానికి నాకు 2-3 ఏళ్లు పట్టింది. నేడు మహీని నా పెద్దన్నయ్యలా చూస్తాను. మా ఇద్దరి మధ్య సరదా క్షణాలు చాలా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇద్దరం కలిసి పబ్జీ గేమ్ ఆడేవాళ్ళం. మైదానం వెలుపల కూడా మహీభాయ్తో చాలా సమయం గడిపాను. ధోని నుంచి చాలా నేర్చుకున్నాను. అది నా అదృష్టం. కేవలం ధోని వల్లే నేను భారత జట్టుకు ఆడగలిగాను. ఐపీఎల్ 2018లో 14 మ్యాచ్లు ఆడే అవకాశం ఇచ్చాడు. మహీభాయ్కి చాలా రుణపడి ఉన్నా అని దీపక్ చహార్ చెప్పుకొచ్చాడు.